హాయ్ అండి. అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అన్నయ్య వాళ్ళ పాపది బర్త్‌డే అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చామండి. పాపకైతే ఈరోజు స్కూలుంది. ఇంకా పాపనైతే 7:30 కల్లా స్కూలుకైతే పంపించేసేసాము. నేను మా వారైతే 12:30 కల్లా వచ్చేసేసామండి ఇక్కడికి. ఇంకా పాపైతే స్కూల్ అయిపోగానే 3:30కి ఇటొచ్చేసింది. మేము ఆటో అతనికైతే ఫోన్ చేసి చెప్పేసాము ఇక్కడికైతే డ్రాప్ చేయమని చెప్పేసి. పాప వాళ్ళ స్కూలు మా ఇంటికంటే అన్నయ్య వాళ్ళ ఇంటికే దగ్గరగా ఉంటది. ఇంకా లంచ్ చేయగానే ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసిందండి పాప. ఇంకా వదినైతే ఎప్పుడు పిల్లల బర్త్‌డే అయినా ఈ పాపనే చేయమని చెప్పేసి అడిగిద్ది. నీకు ఎలా ఇష్టమైతే అలా డెకరేట్ చేయమని చెప్పేసిద్ది ముందుగానే. ఇంకా పాప అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చేసేస్తూ ఉంటది. తనైతే ఈ విధంగా చేస్తూ ఉంటే వీళ్ళిద్దరైతే అందిస్తూ ఉన్నారండి. ఇంకా పాప స్కూల్ నుంచి రాగానే ముందు నేను డెకరేట్ చేసేస్తాను, తర్వాత అన్నం తినేస్తాను అని చెప్పేసి చెప్పిందండి. లేదు ముందు అన్నం తిను తర్వాత డెకరేషన్ చెయ్యొచ్చు అని చెప్తే ఇంక అప్పుడైతే అన్నం తినేసి తర్వాతైతే మొదలుపెట్టింది. తనకైతే ఈ విధంగా డెకరేషన్స్ చేయటం అంటే చాలా ఇష్టము. ఇంకా తనే చెప్తా ఉంటదండి, ఈ విధంగా చేస్తాను, ఈ విధంగా చేస్తే బావుంటది అని చెప్పి చెప్తా ఉంటది. తనైతే ఇవి సెట్ చేసేలోపు బెలూన్స్ అయితే మమ్మల్ని ఊదమని చెప్పేసి చెప్పింది. ఇంకా పాప ఇవి సెట్ చేసేలోపు వదినైతే బెలూన్స్ పైప్‌తో అయితే ఈ విధంగా అయితే బెలూన్స్ అయితే కొట్టేస్తుంది. ఈసారైతే ఎక్కువ బెలూన్స్ అయితే పగలలేదండి. లాస్ట్ ఇయర్ అయితే అసలు ఎలా పగిలినాయో బెలూన్స్ అయితే అలా కొట్టి పక్కన పెట్టేయగానే పగులుతా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసేసి వాళ్ళ అత్త కోడలు ఇద్దరు కలిసి సెట్ చేస్తున్నారు ఎలా పెడితే బాగుంటుందా అని చెప్పేసి. ఇంక ఈ విధంగా అయితే హ్యాపీ బర్త్‌డే అయితే పెట్టేసేస్తుంది. అవైతే జారిపోతూ ఉన్నాయండి, ఎన్ని ప్లాస్టర్లు వేస్తున్నారో. హ్యాపీ బర్త్‌డే పెట్టేటప్పుడు బానే ఉందండి. ఆ డే పెట్టేటప్పుడైతే ఎన్నిసార్లు ఊడిపోతూ ఉందో. ఇద్దరైతే బాగా కష్టపడ్డారు. ఈ హ్యాపీ బర్త్‌డే పెట్టేలోపైతే పాపైతే అలసిపోయింది. ఇంకా బెలూన్స్ కూడా అయితే కొన్ని అయితే అతికిచ్చేసేసి కొంచెం సేపైతే రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి కూర్చుందండి. ఇంక ఇవైతే స్టార్ సింబల్స్ వచ్చేసేసి లాస్ట్ ఇయర్ వచ్చినాయి. ఇవి కూడా పెడితే ఎలా ఉంటదా అని చెప్పేసేసి చూస్తుంది ఇక్కడ. ఇవి కూడా పెడితే బానే ఉన్నాయి అని చెప్పేసి ఇవి కూడా అయితే పెట్టేసేసింది. ఇంకా బెలూన్స్ కూడా ఈ విధంగా అయితే సెట్ చేసేసింది. బెలూన్స్ అన్నీ పెట్టాక కలర్ అయితే సెట్ కాలేదు, మళ్ళీ తీసి పెడతాను అని చెప్పేసి చెప్పింది. కానీ మేమైతే మళ్ళీ పగులుతాయి వద్దు ఇలానే ఉంచు, బాగున్నాయి అని అయితే చెప్పేసాము. ఇంకా మధ్యలో అయితే ఈ విధంగా మళ్ళీ బెలూన్స్ అయితే అతికిస్తాను అని చెప్పేసేసి ఈ విధంగా అయితే పెట్టేసేస్తుంది. బెలూన్స్ కూడా ఎక్కువ లేవండి, కొంచెమే ఉన్నాయి. ఇంక అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే సెట్ చేసేసింది తను. ఎక్కువ టైం కూడా లేదండి, చాలా త్వరగా అయితే చేసేసింది. సింపుల్‌గా అయితే ఈ విధంగా అయితే సెట్ చేసేసిందండి పాపైతే. ఇంకా పాపైతే డెకరేషన్ చేసేసాక బాగా అలసిపోయింది కదా! ఇంక పిల్లలకైతే పాలిచ్చేసేసి మేము కూడా టీ తాగేసేసి ఇంక రెడీ అయిపోయామండి. ఇంక పిల్లలు రెడీ అవ్వగానే కొన్ని పిక్స్ అయితే దిగేసేసారు. కేక్ కటింగ్ కంటే ముందైతే ఇంక మేము రెడీ అయిపోయి టెంపుల్‌కైతే వెళ్ళిపోయాము.
మేమైతే నిమిషాంబికాదేవి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈవినింగ్ టైంలో. చాలా రష్గా ఉంది. ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక అన్నయ్య అయితే కేక్ అయితే తీసుకొచ్చారు. ఇంకా పిల్లలందరూ ఎప్పుడు కట్ చేసిద్దా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? నువ్వు ఇప్పుడు పూలే ఇంకే నీకు కావాలంటే పేపర్ అటు చిమ్ముకుంటా నాకు పెట్ట ముందు నాకు పెట్ట చెరుకు పీస్ పెట్టి అటు చూడాలి పెట్టేటప్పుడు. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా అందరం అయితే పిక్స్ అయితే దిగేసాము. ఇంకా అందరం కలిసి అయితే కేక్ అయితే తినేసేసామండి. ఇంకా కేక్ తిన్నాక సమోసాను మిక్చర్ కూడా తినేసేసాము. ఇక్కడ అందరైతే తనకైతే కేక్ అయితే తినిపిస్తున్నారు. కేక్ అయితే చాలా టేస్ట్గా ఉందండి. ఇంకా పిల్లలైతే వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అయితే తనకైతే ఇస్తున్నారు. ఇంకా చివర్లో అయితే పేపర్లు అయితే కట్ చేసేసి ఈ విధంగా వేస్తాము అని చెప్పేసి ఇలా అయితే వేశారండి. ఈ వీడియో నచ్చినట్టయితే